హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. దీనిని హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. దేశంలో క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించామన్నారు నందమూరి బాలకృష్ణ. క్యాన్సర్ బాధితులకు సేవలు అందించడంతో ఈ ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. 2000లో 110 బెడ్లతో ప్రారంభమైన ఈ హాస్పిటల్ నేడు 650 బెడ్ల సామర్థ్యంతో వరల్డ్ క్లాస్ క్యాన్సర్ హాస్పిటల్ గా ఎదిగిందన్నారు నందమూరి బాలకృష్ణ. ఒకళ్ళ కళలు సఫలం చేయడానికి ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని స్థాపించబడిందో వారి అన్ని విషయాలు కూడా అటు ఆ పుణ్య దంపతులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, అలాగే మా తల్లిగారైన శ్రీమతి నందమూరి బసవరామ తారకం గారికి సో అలా ఈ యొక్క దేహాన్ని నాకు ఇచ్చినందుకు ఈ ఆసుపత్రి నాడు ఒక చైర్మన్గా అయితేనేమి, లేకపోతే నటనలో ఆయనకి వాచరుడుగా అయితేనేమి, లేకపోతే అటు హిందూపూర్ ఒక శాసనసభ్యుడిగా అయితేనేమి, ఇలా ఇన్ని అవకాశాలు నాకు దక్కడం అనేది అది ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిడ్డగా పుట్టినందుకు నా పూర్వజులు సుకృతంగా భావిస్తూ రీసెర్చ్ ఇస్ ఎ కీ టు విన్నింగ్ ద బ్యాటిల్ అగేన్స్ట్ క్యాన్సర్. Through this center, we aim to explore new frontiers, develop cost-effective treatments, and make groundbreaking discoveries that will save lives and bring hope to millions. For a country like India, where cancer cases are on the rise and access to affordable treatment remains a challenge for many, research serves as the cornerstone for improving health care equity. Investing in research empowers us to develop solutions tailored to the unique needs of our population, reduce dependency on imported treatments, and address regional disparities in care. It is not just a scientific endeavor, it is a moral